హాయ్ అండి. వెల్కమ్ టు అంజనీ అంజు ఛానల్. మోతోట రేపల్లకి 10-11 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది గుడి చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. చుట్టూతా కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంది. నది ఒడ్డున ఉంది. ఇది నదిపాయ ఇటు వెళ్తూ ఉంది. ముందుగా మేము కాళ్ళు కడుక్కోవడానికని నది దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చి కాళ్ళై కడుక్కొని వెళ్ళొచ్చు. కార్తీక మాసం అయితే ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి చక్కగా దర్శనం చేసుకొని వనభోజనాలు చేసుకోవచ్చండి. ఇదిగోండి లోపలికి వెళ్తున్నాము. ఒక శివయ్య దర్శనం అండి, తర్వాత విఘ్నేశ్వర స్వామి దర్శనము. ఒకప్పుడు ఇక్కడికి వచ్చామండి, దాదాపు 5-6 సంవత్సరాల క్రితం. అప్పుడు బాగా నీరు ఉందండి, తుఫాన్ ఏదో వచ్చి ఉంది. అదిగోండి మా కాళ్ళ కింద నీరు ఉంది. ఇది అప్పుడు ఫోటో అన్నమాట, అందుకని మీకు చూపించడానికి పెట్టాను. ఇక్కడ కాళ్ళు కడుక్కోవచ్చటండి. ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదంట, స్లిప్ అవుతుందని అక్కడ మానేశారు. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి. చక్కగా నవగ్రహ దర్శనం చేసుకొని వేసవికాలం వచ్చాము. చల్లటి నది వాతావరణం చల్లగా హాయిగా చాలా ఆహ్లాదంగా అనిపించింది మాకు. చుట్టూ ముందు ప్రదేశం చూసాము, తర్వాత స్వామివారి దర్శనం చేసుకుందామని మోతోట దక్షిణ కాశీ చుట్టూ వాతావరణం చూడటం అయిపోయింది కదండి. ఇంకా స్వామి దర్శనం చేసుకుందామా, వెళ్దామా లోపలికి. ముందుగా శివయ్య దర్శనం చేసుకొని వెళ్దామండి. ధ్వజస్తంభం దగ్గర శివయ్యను ఉన్నారు, ఆయన దర్శనం చేసుకొని శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయం స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్దాం. ఎక్కడ మిస్ అవ్వకండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్వామివారి పూజ ఉంటుంది ఇక్కడ. ఓం సత్యమో నక్షత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తమో జ్యోతిర్సమృతం బ్రహ్మభూర్భువస్వరం ఇదమాస్యాః వార్త సర్వాత్మానస్య గోత్రం చెప్పండి. గుడి చరిత్ర, స్వామివారి అష్టోత్తరం ఉంటుంది. స్కిప్ చేయకండి, మొత్తం ప్రశాంతంగా చూడండి. ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః, ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః, ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆత్మలింగాయ నమః, ఓం పరమాయ నమః, ఓం పరమలింగాయ నమః. ఏతత్లోకస్య సూర్యస్య సర్వలింగర్గు స్థాపయతి పాణిమంత్రాం పవిత్రాం సద్యోజాతం ప్రవక్ష్యామి. సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్తమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః జ్యేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతగమనాయ నమో మనంబనాయ నమః బలాయ నమః. రూపమాఘ్రాపయామి. ఓం ప్రణయ స్వాహ ప్రణయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయాం సమర్పయామి. అస్తో వృక్షాలయామి, పాదో వృక్షాలయామి, శుద్ధ ఆచమన్యాన్ని సమర్పయామి, తాంబూలాన్ని సమర్పయామి. హిరణ్యపాత్రాం విశ్వేశ్వర స్వామినే నమః. ఆనంద మంగళ దివ్య నీరాజనాం సందర్శయామి.
శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం మోత్తోట దక్షిణ కాశీ. ఇది రేపల్లికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారనమాట. స్వామివారి ఇక్కడ వెలిసి 1400 సంవత్సరాలు అనమాట. త్రినాథుడు అనే బాలుని ఈ ప్రదేశంలో శిరశ్ఛేదం చేశారు. ఆ యొక్క శిరస్సు పడిన ప్రదేశంలోనే శివలింగ రూపంలో ఉద్భవించింది. కావున ఆయన శిరస్సు ఇక్కడ ముక్తి చెందింది కావున ముక్తేశ్వరుడు అనే నామకరణం చేశారు. క్రమేపీ ఆలయం బాగానే వచ్చింది, కానీ శిథిలావస్థకు రావడంతో దేవాలయం మొత్తం కూడా రీమోల్డ్ చేశారు. స్వామి అదే స్థానంలో ఉన్నారనమాట. ఇక్కడ వివాహ సంతానానికి ఎక్కువగా ప్రాముఖ్యత. అలాగే కార్తీక మాసం ఏంటంటే ఇది క్షేత్ర తీర్థ కలయిక కాబట్టి కాశీగా పిలువబడుతుంది. దక్షిణ కాశీ అంటారనమాట. కార్తీక మాసం ఏంటంటే స్నాన అభిషేకం ప్రాముఖ్యత. అలాగే మహాశివరాత్రి కళ్యాణం కానీ అభిషేకాలు కానీ ఇక్కడ ప్రాముఖ్యతగా ఉంటుంది. వీరభద్రేశ్వర స్వామి, అలాగే మన అమ్మ పార్వతీదేవి ఎంత చక్కగా చేశారో అలంకరణ చూడండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉదయం 6 గంటలకి 8 గంటలకి చక్కగా అభిషేకం చేస్తారంటండి. మాకు తెలియలేదు, మేము ముందుగా ఏమీ తెచ్చుకోలేదు. అక్కడ ఏమీ దొరకవు. మీరు ముందుగా వెళ్ళాలనుకుంటే అన్నీ ముందుగా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ చరిత్ర అంతా రాసి ఉంది చూడండి. ఇందాక అయ్యవారు చెప్పిన ఇదే చరిత్ర. మీరు కనుక ఉదయాన్నే వెళ్తే చక్కగా అభిషేకం చేయించుకోవచ్చు. మేము బయటికి వస్తున్నాము. గేటు కూడా నందీశ్వరులు ఉన్నారు చూడండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అనుకుంటూ మేము వస్తున్నాం. ఇంత ప్రశాంతమైన వాతావరణం వదిలి వెళ్ళాలనిపించట్లేదండి. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.